7 ప్రశ్నలు. శాస్త్రాలు, పురాణాలు, ధర్మాలు, మతాలు మనకు బోధించేది పరహితాన్ని చేకూర్చమనే. భగవంతుడు మనిషికి ప్రసాదించిన దయ, జాలి, కరుణ, ప్రేమలనే వరాలను సద్వినియోగపరుచుకోవాలి. జీవితం సుఖంగా, ఆదర్శంగా సాగడానికి ఉత్తమ పురుషుల చరిత్రను అధ్యయనం చేయాలి. పురుషోత్తముడు శ్రీరాముడి వ్యక్తిత్వం, నడవడి, గుణ ప్రభావ విశేషాలు సర్వజన ఆమోదంగా ఆవిష్కరించేందుకు ఎందరో కవులు గ్రంథరూపంలో రామాయణ మహాకావ్యాన్ని మనకు ప్రసాదించారు. రామభక్తుడైన గోస్వామి తులసీదాస్ మానస సరోవరంలో రామచరితం అనే అపూర్వ పద్మం వికసించింది. మానవ జన్మకు అర్థాన్ని, పరమార్థాన్ని వివరిస్తూ తన సుగంధ సౌరభాన్ని లోకమంతా విరజిమ్ముతూ హృదయోల్లాసాన్ని కలిగించింది ఆ రచన. అవధి భాషలో సరళంగా, సుందరంగా వెలువడిన గ్రంథమది. శ్రీరాముడి గార్ధస్య జీవనం, రాజధర్మం, భక్తి, జ్ఞాన, త్యాగ, వైరాగ్య సదాచారాలు, ఉపదేశాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు గోస్వామి. ఈ కథా ప్రబంధంలో ఇంకా పితాపుత్ర సంబంధాలు, దంపతుల అన్యోన్య అనురాగాలు, సోదరుల సౌహార్దాలు, స్త్రీ పురుష మర్యాద జీవనం, మన్నన, ప్రభువు ప్రజానురాగాలు, పాలకుల పట్ల ప్రజల భక్తి విశ్వాసాలను హృదయాన్ని తాకేలా పొందుపరిచాడు. ఏ కాలంలో అయినా ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి, పరస్పర స్నేహ సహకారాలతో వర్ధిల్లడానికి రామచరిత మానస గ్రంథ అనుశీలన అవసరమంటారు విజ్ఞులు. మహాశక్తివంతుడైన తన ప్రభువు శ్రీహరి శ్రీరాముడుగాను, మహాశేషుడు అపూర్వ పరాక్రమవంతుడు లక్ష్మణుడిగాను దుష్ట శిక్షణకు భూమిపై అవతరించారని విని పొంగిపోయాడు గరుత్మంతుడు. రణభూమిలో మాయాయుద్ధంలో మేఘనాథుడి అస్త్రానికి మూర్ఛల్లిన లక్ష్మణుణ్ణి, తమ్ముడి కోసం దుఃఖించిన రాముడి బాధను జీర్ణించుకోలేకపోయాడు వైనతేయుడు. బ్రహ్మ శివులను దర్శించి తన సందేహాన్ని వెలుబుచ్చాడు. రామభక్తి సామ్రాజ్య సంద్రంలో మునకలు వేస్తున్న కాకబుందుసుడి అనే వాయిసం నీ సందేహం తీర్చగలదని వారు గరుడుని అతడి చెంతకు పంపారు. అత్యంత శక్తిమంతుడైన మానవుడిగా జన్మించిన శ్రీరాముడు సాధారణ వ్యక్తిలా కష్ట నష్టాల పాలైన స్థితిగతుల్ని, ధైర్యస్థైర్యాలను కోల్పోక వాటిని ఎదుర్కొన్న రాముడి శక్తిని, గాఢంగా నమ్మిన మిత్రులకు అందించిన ఆపన్న హస్తాన్ని, రాముడి శరణాగతి తత్వాన్ని వివరించి గరుడికి సందేహ నివృత్తి చేస్తాడు కాకబుసుండి. గరుడి 7 ప్రశ్నలకు విజ్ఞతతో సమాధానాలు అందిస్తాడు. దుర్లభమైన జన్మ ఏదని అడిగిన మొదటి ప్రశ్నకు మానవ జన్మకు మించిన జన్మ మరొకటి లేదు అంటాడు. పరోపకారం వల్ల భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సిద్ధిస్తాయని, వినియోగించుకోలేని జన్మ వ్యర్థమని వివరిస్తాడు. ఘోరమైన దుఃఖమేది అన్న ప్రశ్నకు కోరుకున్నది లభించలేదని, వగచే జీవితమేనని, సంపద లభించిన తరువాత దాన్ని పరులకు వితరణ చేయని జన్మ పరమ దుఃఖమని చెబుతాడు. గొప్ప సుఖం ఏది అన్న మూడో ప్రశ్నకు సత్సాంగత్యమే నిజమైన సుఖమంటాడు. సజ్జన దుర్జన స్వభావాల గురించిన మరో ప్రశ్నకు మానవ సేవ దైవాన్ని దగ్గర చేసే మార్గమని, సజ్జనులు మర్రి వృక్షంలా తమ నీడలో ఆర్తులకు ఆశ్రయం కలిగించాలని చెబుతాడు. ఇతరులకు హాని కలిగించే దుర్జనులకు దూరం కావడమే సజ్జన లక్షణమని తేటతెల్లం చేస్తాడు. శృతుల్లో చెప్పిన పుణ్యకార్యమేదన్న 5వ ప్రశ్నకు అహింసను మించిన పరమధర్మం మరొకటి లేదని బోధిస్తాడు. భయంకరమైన పాపకార్యమేదన్న ప్రశ్నకు పరనెందేనని, అది నరకానికి దగ్గర దారి అని అంటాడు వాయసరాజు. మానసిక జాడ్యాలేమిటి అన్న చివరి ప్రశ్నకు మోహమే సమస్త రోగాలకు మూలమని చెబుతాడు. వైరాగ్య భావనతో ఉత్తమ బుద్ధిని అలవరుచుకుని విషయవాంఛలకు దూరంగా నిర్మల చిత్తంతో జీవనం సాగించడమే మనిషి ధర్మం అన్న కాకబూసుండి మాటలు ముత్యాల మాటలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.